గైస్ ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీకోసం ఇంకొక కార్ తీసుకొచ్చాను. దాట్ ఈస్ ద హ్యుండై i20 న్యూ మోడల్ 2021 లేటెస్ట్ మోడల్ ఇది. సో ఈరోజు ఈ వీడియోలో మనం టోటల్గా ఈ కార్ గురించి ఫీచర్స్ ఏంటి, దాని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, సో వీళ్ళు పెట్టిన ప్రైస్కి మనకి ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మన వీడియోస్ అన్నీ స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటాయి. మన వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కానీ మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ హ్యుండై i20 న్యూ 2021 మోడల్. సో డిజైన్ చూసుకుంటే మీకు ఫ్రంట్ ఎండ్ నుంచి రియర్ వరకు టోటల్ డిజైన్ అనేది చేంజ్ అయిపోయింది. సో టోటల్ ఇప్పుడు కొంచెం ప్రీమియం కనిపిస్తుంది, బట్ ఒకవేళ లుక్స్ వైజ్ చూసుకుంటే మీకు కొంచెం కాంపాక్ట్ సైజ్ వచ్చింది. అయితే ఇక్కడ సైడ్ ప్రొఫైల్ కానీ ఒకవేళ రియర్ సైడ్ చూసుకున్నా కూడా టోటలీ డిజైన్ అనేది చేంజ్ అయింది. సో ప్రీవియస్ మోడల్ నుంచి కంపేర్ చేస్తే కొంచెం అయితే సైజ్ అయితే చిన్న ఉంది, బట్ లోపల కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ వచ్చింది, కొంచెం లిటిల్ బిట్ స్పేషియస్ ఎక్కువ ఉంది. అయితే దీంట్లో ఈసారి వీళ్ళు ఆఫర్ చేసింది ఏంటంటే ఇంజన్ ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసిండ్రు అండ్ ఫీచర్స్ అయితే చాలా వచ్చాయి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్ అవుతుందో ఈ కార్ మీకు 1 లీటర్ టర్బో ఇంజన్. సో ఇది DCT అనమాట, అంటే ఇది ఆటోమేటిక్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ తోటి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు టర్బో అని చూడవచ్చు. సో దిస్ ఈజ్ ద టర్బో. అయితే దీంట్లో ఇంజన్ ఆప్షన్ వచ్చేసరికి పెట్రోల్లో మనకి 3 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఒకటేమో మీకు VT అని ఉంటుంది, ఇంకోటేమో 1 లీటర్ టర్బో GDI IMT అని ఉంటుంది. IMT అంటే మీకు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో గేర్స్ అనేది చూసుకుంటే గేర్స్ అయితే అన్నీ ఉంటాయి, బట్ క్లచ్ అనేది ఒకటి ఉండదు. సో అది ఏంటంటే ఒక లేటెస్ట్ టెక్నాలజీ అది. సో ఇదైతే DCT, సో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ఉంటుంది. సో జస్ట్ లైక్ రివర్స్ డ్రైవ్, సో ఇలాంటి ఆప్షన్స్ DCTలో ఉంటాయి. అయితే దీంట్లో ఉన్న ఇంజన్ ఆప్షన్స్ అనేవి పవర్ ఫిగర్స్ మొత్తం నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంజన్కి డిఫరెంట్ పవర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బేసిక్ తీసుకుంటే మనకి VT ఇంజన్ తీసుకుంటే మీకు 83 PS 88 PS ఉన్నాయి. అండ్ ఇది చూసుకుంటేనేమో ఇది 120 PS. సో 120 PS అంటే ఒక హ్యాచ్ బ్యాక్లో చాలా ఎక్కువ. అండ్ డీజిల్ తీసుకుంటే మీకు డీజిల్ అయితే మీకు ఓన్లీ 100 PS మాత్రం వస్తుంది. సో టోటల్లో మనకి ఇది 1 లీటర్ టర్బో అనేది ఇంజన్ చాలా ఫాస్ట్ ఉంది. అండ్ దీని ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో నేను లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ నుంచి ఈ కార్ అనేది డ్రైవ్ చేశాను. సో డ్రైవ్ చేసినప్పుడు నాకు దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా అనిపించింది. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ వేర్ సో గుడ్. సో అవన్నీ కూడా మీకు చెప్తాను, నాకు ఎందుకు నచ్చింది ఈ కార్ అనేది కూడా చెప్తాను. అయితే బేసిక్గా దీంట్లో ఏంటంటే 120 PS పవర్ ఉంటుంది. ఇది యాస్టా ఆప్షనల్. సో దీంట్లో మీకు పైన సన్ రూఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ సన్ రూఫ్ అండ్ టోటల్ టాప్ ఎండ్ అనమాట. సో పెట్రోల్లో ఆటోమేటిక్ అంటే DCT టాప్ ఎండ్, యాస్టా ఆప్షనల్. ఇప్పుడు మనము కార్ డిజైన్ అండ్ మెయిన్ ఫీచర్స్ గురించి చూసుకుందాం. సో ఫ్రంట్లో వచ్చేసరికి ఫ్రంట్ అనేది ఈ గ్రిల్ టోటల్ ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట. ఈ లైట్స్ నుంచి టోటల్ గ్రిల్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. సో ఈ లైట్లో కూడా చూసుకుంటే సో ఇదంతా DRL, ఇక్కడ కనిపించేదంతా టోటల్ DRL. అండ్ ఇక్కడ చిన్న i20 అండ్ లోగో అని చూడండి. సో దిస్ ఈజ్ i20 లోగో. అండ్ మెయిన్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఇది ప్రొజెక్టర్ LEDs ఉన్నాయి. సో ఫోకస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదా ఈ లైట్ పక్కన, సో ఇది కార్నరింగ్ లైట్స్ అనమాట. అంటే మీరు ఎక్కడైనా టర్న్స్ తీసుకున్నప్పుడు నైట్ టైంలో స్టీరింగ్ ఎటు సైడ్ తిప్పితే ఆ సైడ్ మీకు లైట్ అనేది ఆన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు రైట్ సైడ్ వెళ్ళారనుకోండి, రైట్ సైడ్ స్టీరింగ్ తిప్పినప్పుడు ఈ రైట్ సైడ్ లైట్ ఆన్ అవుతుంది. ఎగ్జాక్ట్ సేమ్ వే ఒకవేళ లెఫ్ట్ సైడ్ తిప్పారనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో దిస్ ఈజ్ కార్నరింగ్ లైట్స్. అంటే ఏ కార్నర్కి వెళ్ళాలనుకుంటే ఆ కార్నర్ సైడ్ కొంచెం విజిబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇది కాకుండా మీకు టర్న్ సిగ్నల్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఫ్రంట్ వచ్చింది. అండ్ గ్రిల్ అయితే టోటల్ పియానో బ్లాక్ ఫినిష్లో టోటల్ మెష్ టైప్ గ్రిల్ ఉంది. అండ్ ఇక్కడ ఒక టర్బో లోగో, హుండై లోగో. బాటంలో చూసుకుంటే మీకు ఫాగ్ లైట్స్ కూడా మీకు ప్రొజెక్టర్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి. సో వెరీ గుడ్. సో ఎక్కడ చూసినా ప్రీమియం టైప్ అనిపిస్తున్నాయి. అంటే డిజైన్ కూడా కొన్ని డిఫరెంట్ నుంచి తీసుకున్నవి, బట్ చూడడానికి అయితే చాలా ప్రీమియం ఉంది. అండ్ వీల్స్ కూడా చూసుకుంటే 16 ఇంచ్ వీల్స్ ఉంటాయి దీంట్లో. సో విచ్ ఆర్ రియలీ బిగ్. ఒక హ్యాచ్ బ్యాక్కి 16 ఇంచ్ వీల్స్ ఇప్పుడు వచ్చేటి 16 వస్తున్నాయి. 16 అంటే చాలా పెద్దగానే ఉంటాయి. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో చూడండి. సో దిస్ ఈజ్ అ సైడ్ ప్రొఫైల్. హలో వీల్స్ కూడా ఓకే, ఈ డిజైన్కి బ్లెండ్ అవుతూ వెళ్తున్నాయి. ఒకవేళ మీరు డిజైన్ చూసుకుంటే కూడా ఈ అలో వీల్కి అయితే మీకు షార్ప్ కట్స్ వచ్చాయి. ఇట్లా మీకు ఇక్కడ బాడీలో కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాంటి కట్స్ ఉన్నాయి. అండ్ టోటల్ ఫ్లూయిడిక్ డిజైన్ ఉంది. సో ఇక్కడ చూసినా మీకు స్ట్రీమ్ లైన్స్ అనేవి ఉంటాయి. మిర్రర్ దగ్గర చూసుకుంటే మిర్రర్ చాలా స్లీక్ అండ్ పెద్దగా ఉంది మిర్రర్. అండ్ ఇండికేటర్ కూడా దీంట్లోనే వచ్చింది. అండ్ ఇది కాకుండా పైన చూసుకుంటే మీకు సన్ రూఫ్, పైన షార్క్ ఫిన్ అంటేనా. అండ్ రియర్ చూసుకుంటే రియర్లో వైపర్ వచ్చింది విత్ రియర్ డిఫాకర్ ఏంటంటే మీకు ఫాగీ ఉన్న కండిషన్స్లో ఈ లైన్స్ తోటి కొంచెం గ్లాస్ అనేది హీట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఫాగీ అనేది ఉండదు.
అండ్ ఇన్ కేస్ ఒకవేళ హ్యాచ్ బ్యాగ్ కాబట్టి డైరెక్ట్ ఒకవేళ గ్లాస్ మీద పడ్డా కానీ క్లీన్ చేసుకోవడానికి వైపర్ అయితే ఉంది. అండ్ దిస్ ఈజ్ ద బిగ్ టెల్ లైట్. సో ఇదైతే ఓన్లీ డిజైన్, కానీ లైట్స్ మాత్రం ఇక్కడ వస్తున్నాయి. సో టోటల్ ఎల్ఈడి డిజైన్ ఇట్లా సింబల్ టైప్ వస్తుంది అనమాట ఇట్లా. సో ఇట్స్ లైక్ ఏ ఆర్క్ కట్ లాగా ఉంటుంది. సో టోటల్గా ఎక్కడ చూసినా మీకు ఆ స్ట్రైట్ ఇట్లాంటి కట్స్ ఎక్కడ ఉన్నాయో టోటల్ కార్ మొత్తం సేమ్ డిజైన్ ఉంది. సో చూడడానికైతే ఇట్స్ గుడ్, కాంపాక్ట్ ఉంది. కానీ దీనికన్నా ప్రీవియస్ మోడల్ చూసుకుంటే అది ఇంకా బాగుండేది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్ కానీ కొత్త మోడల్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ చేంజెస్ అనేవి ఉంటాయి. బట్ ఈ టోటల్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్. కింద సెక్షన్ చూసుకుంటే ఇక్కడ i20 లోగో, హ్యాష్టా, అండ్ ఇది ఓపెన్ చేయడానికి దీని బటన్ కింద ఉంటుంది. సో దీని కింద బటన్ ఉంది. సో లిఫ్ట్ చేయగానే మీకు ఇలా ఉంటుంది. సో ప్లేస్ అయితే కొంచెం తగ్గిపోయింది ఇంతకుముందు నుంచి కంపేర్ చేసుకుంటే, ప్లేస్ అయితే కొంచెం తగ్గింది. అండ్ ఇది కాకుండా ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ మీకు కింద చిన్న కనాట్స్ టైప్ ఉన్నాయి. ఇది చిన్న చిన్న డీటెయిల్స్ అనమాట. మేబీ చాలామంది నోటీస్ చేసి ఉంటారు. అంటే ఇప్పుడు బయట ఆఫ్టర్ మార్కెట్ కొందరు పార్ట్స్ పెట్టించుకుంటున్నారు ఇలాంటివి, సో మంచిగా కనిపించాలి అని. సో ఇలాంటి రియర్ కనాట్స్ అయితే దీనికి కార్తో పాటే వస్తున్నాయి. అండ్ ఇదైతే ఎక్స్టీరియర్ గురించి. ఎక్స్టీరియర్లో ఇంకా ఇంతకంటే ఏమి లేవు. సో ఇప్పుడు మనం లోపల ఇంటీరియర్ వెళ్దాం. ఇంటీరియర్ వెళ్ళేసి ఇంటీరియర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దిస్ ఈజ్ హౌ యూ ఓపెన్. ఇక్కడ చూసుకుంటే మీకు అవుట్ సైడ్ రియర్ వ్యూ, మిర్రర్వి కంట్రోల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో ఇదేమో మీకు ఏ మిర్రర్కి సెట్ చేసుకోవాలనుకుంటే ఆ మిర్రర్కి షిఫ్ట్ చేయాలి. అండ్ ఇక్కడ టోటల్ కార్ అన్లాక్, లాక్ది ఇక్కడ మెయిన్ స్విచ్ వచ్చింది. అండ్ ఇది కాకుండా మీకు టోటల్ మీకు మిర్రర్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది విండోస్ గ్లాస్ అది లాక్. అండ్ ఇది కాకుండా ఇప్పుడు టోటల్ డిజైన్లో చూసుకుంటే, సో ఈ డిజైన్లో మీకు ఇక్కడ ఏదైతే ఇది కనిపిస్తుందో ఇక్కడ టోటల్ లైన్స్ అనేది ఉన్నాయి కదా, ఈ లైన్స్ ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ డాష్బోర్డ్ లాస్ట్ వరకు ఉంది. సో ఇది ఏంటంటే టోటల్ కొంచెం దూరం నుంచి చూస్తే లైక్ ఆడి కార్లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది, ఆడి A4 అలాంటి దాంట్లో. సో దూరంకి వెళ్ళిస్తే కొంచెం సిమిలర్గా అనిపిస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా దీనిలో లోపల ఉన్నాయి కూడా వేరే వేరే బ్రాండ్ కాపీ చేసినట్టే ఉంది. సో విచ్ ఐ విల్ బీ షోయింగ్ యూ దాట్ ఇన్ ఎ మినిట్. సో దిస్ ఈస్ ద ఇంటీరియర్ హౌ ఇట్ లుక్స్. అండ్ లెట్ మీ టర్న్ ఆన్ ద స్పీడోమీటర్. సో ఆన్ చేయాలంటే కూడా ఇది DCT కాబట్టి మనకి క్లచ్ అయితే లేదు. సో దిస్ ఈస్ ద నాబ్. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. అండ్ మనకు మాన్యువల్ అంటే మాన్యువల్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. స్పోర్ట్ అంటే స్పోర్ట్ ప్లస్, స్పోర్ట్ మైనస్. అండ్ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఆన్ చేయగానే మనకి టోటల్ స్పీడోమీటర్ అయితే ఉంది. స్పీడోమీటర్ కూడా సేమ్ ఆల్మోస్ట్ మనకి BMWలో ఏదైతే ఉందో, సో BMW న్యూ మోడల్స్ అన్నిటికీ కూడా సేమ్ ఇలాంటిదే వస్తుంది. సో ఇది కూడా సేమ్ అలానే ఉంది. అండ్ ఇక్కడ సైడ్ ఏమో టాకోమీటర్, ఇక్కడ సైడ్ స్పీడోమీటర్, సెంటర్లో మీకు స్పీడ్, అండ్ ఇక్కడ మల్టీ ఇన్ఫర్మేషనల్ డిస్ప్లే, అండ్ ఇక్కడ మీకు RPM. సో ఇక్కడ రెవ్ అనేది మనకి ఎంత వస్తుంది అనేది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ టెంపరేచర్, అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్. సో ఒకసారి రెవ్ చేస్తాను చూడండి. సో ఇది ఏంటంటే ఒక రివర్స్లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది స్పీడోమీటర్, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట. సో టోటల్ డిఫరెంట్ అనమాట. అయితే ఇదైతే స్పీడోమీటర్ గురించి. సో దీంట్లో ఒకవేళ సెంటర్లో ఏమేమి ఉన్నాయి చూడాలనుకుంటే ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ బటన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మీకు ఒకసారి క్రూజ్ కంట్రోల్, ఇక్కడేమో సెంటర్ డిస్ప్లేది, అండ్ ఇక్కడ చేంజ్ చేసిన కొద్ది ఇక్కడ చేంజ్ అవుతున్నాయి చూడండి. సో ఇదేమండి కంపాస్, అండ్ ఇది ఒక టైర్ ప్రెషర్ మానిటర్ ఉంది. సో ఇది జనరల్ యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి మనకి, డిస్టెన్స్ టు ఎంటీ, సో ఇలాంటివి మాత్రమే దీంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు మోడ్, ఇదంతా మీడియా కోసం, ఇవి వాయిస్ కంట్రోల్, కాల్ ఆన్సర్, కాల్ డిక్లైన్. ఈ బటన్స్ కూడా టోటల్ డిజైన్ చేంజ్ అయిపోయింది. ఈ డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది, లైక్ ఇలా కాక్పిట్ టైప్ ఉంది, ఇట్లా కింది కనాలి ఇవి. అండ్ ఇది కాకుండా ఇప్పుడు సెంటర్లో వచ్చేసరికి సెంటర్లో మీకు బిగ్ టచ్ స్క్రీన్ ఉంది, సేమ్ లైక్ కియాలో ఎలాంటిది ఉందో సేమ్ అలాంటి స్క్రీనే. సో హోమ్ పేజ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్. సో టోటల్ సిమిలర్ ఉంది. సో మ్యాప్స్, నావిగేషన్, ఫ్లో, బ్లూలింక్, మీడియా, USB వీడియో, సో వీడియోస్ కూడా ప్లే చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, సెట్టింగ్స్, ఐ మాన్యువల్, అండ్ దట్స్ ఇట్. ఇదైతే హోమ్ గురించి ఈ మాత్రమే ఉన్నాయి దీంట్లో. దిస్ ఈజ్ ద నావిగేషన్. అండ్ లెట్ మీ క్యాన్సిల్ ఇట్. సో ఇలా ఉంది. సో ఇక్కడ నుంచే మనం టాగిల్ చేసుకోవచ్చు. టోటల్ టచ్ స్క్రీన్ ఉంది ఇది. సో దిస్ ఈజ్ అ టచ్ స్క్రీన్. సో టచ్ స్క్రీన్ అయితే మీకు అందరికీ తెలిసినవే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇది కాకుండా మీకు సెంటర్లో ఇక్కడ చూసుకుంటే హజార్ లైట్ది బటన్, అండ్ AC వెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో దూరంకి వెళ్ళి చూస్తే టోటల్ ఒకటేలాగా ప్యానల్ కనిపిస్తుంది, బట్ AC అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ACs వచ్చినాయి. AC యూనిట్ కూడా టోటల్ మోడల్ ఏదైతే ఉంటుందో ఈ టోటల్ కింద వచ్చేసింది. అండ్ ఇదేమో మీకు AC కంట్రోల్స్ గురించి, అంటే AC ఫ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాన్ కింద మనకి ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే దీని కిందికి పైకి అనాలి. సో దిస్ ఈజ్ లైక్ బటన్ అనమాట. కార్లో డ్రైవ్ సెలెక్షన్ చేసుకోవాలంటే ఎలాంటి బటన్స్ ఉంటాయో సేమ్ అలానే ఉంది, లైక్ ఇలా కిందికి అనాలి, ఆర్ఎల్సీ ఇలా పైన కనాలి. సో దిస్ ఈజ్ రియలీ కూల్. యాక్చువల్లీ నాకైతే నచ్చింది డిజైన్.
అండ్ ఇటు సైడ్ ఏమో మీకు టెంపరేచర్ వచ్చింది. సెంటర్లో మీకు చిన్న డిస్ప్లేలో ఏసీ అనేది తెలుస్తుంది. అండ్ ఏసీ, రియర్ డిఫాగర్, ఫ్రంట్ డిఫాగర్, ఇదేంటి టోటల్ మనకి ఏసీ వెంట్ మోడ్స్ అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో. సో ఇది ఒకటైనా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అండ్ లెట్ మీ టర్న్ ఇట్ ఆఫ్. అండ్ ఇక్కడ కాకుండా కింద చూసుకుంటే యూఎస్బి ఛార్జింగ్, 12 వోల్ట్ సాకెట్ అండ్ నార్మల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి. అండ్ దీంతో పాటు అడిషనల్ ఇంకోటి ఏంటంటే దీనికి వైర్లెస్ ఛార్జర్ ఉంది. సో ఇక్కడ మనకు ఫోన్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది విత్ కూలింగ్ అనమాట. ఇది దీంట్లో ఇంకో కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. ఎందుకంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ చేసినప్పుడు ఫోన్ అనేది కొంచెం హీట్ అవుతుంది. సో ఆ హీట్ కూడా కంట్రోల్ చేయడానికి కోసం దీనికి ఇక్కడ కూలింగ్ కూడా ఉంది దీంట్లో. సో ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న హోల్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. సో అదొక బెస్ట్ ఫీచర్. అండ్ గేర్ నాబ్ అయితే చూపించాను మీకు. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అండ్ మాన్యువల్ కూడా తీసుకోవచ్చు మనకు. ఇన్ కేస్ స్పోర్ట్ ప్లస్ ఆర్ స్పోర్ట్ మైనస్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్ కూడా షిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు దిస్ ఈస్ ద కార్ కీ, లాక్ అన్లాక్. అండ్ ఇది హోల్డ్ చేసిన కొద్దీ మీకు వెనకాల బూట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ హార్న్. ఇది కాకుండా మీకు ఇక్కడ సెంటర్ వచ్చింది ఎయిర్ ప్యూరిఫైయర్. సో టాప్ ఎండ్ మోడల్ తీసుకుంటే మీకు ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది కార్తో పాటు వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద సెంటర్ ఆర్మ్రెస్ట్. ప్లేస్ కొంచెమే మాత్రమే ఉంది. అండ్ లెట్ మీ షో యూ ద గ్లవ్ బాక్స్. దిస్ ఈస్ ద గ్లవ్ బాక్స్. కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. సో లోపల దగ్గర చూస్తే మీకు కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది దీంట్లో. సో విచ్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ ఈ కార్లో అంబియంట్ లైట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కింద చూసుకుంటే మీకు అంబియంట్ లైట్స్ ఉన్నాయి. మేబీ డే టైంలో అంత కనిపించకపోవచ్చు, బట్ కొంచెం లైట్గా అనిపిస్తుంది చూడండి బ్లూ కలర్ ఈ ప్లేస్లో. సో దిస్ ఈస్ ద అంబియంట్ లైట్స్. సో ఇక్కడ అండ్ మనకి డ్రైవర్ సైడ్లో అండ్ ఇక్కడ కింద అండ్ డోర్స్లో ఇవన్నీ ప్లేస్లలో వస్తుంది. అండ్ ఇంకోటి ఈ కార్కి మెయిన్ అడిషన్ ఏంటంటే దీనికి బోస్ ఆడియో సిస్టమ్ ఉంది. ఇక్కడ చూసారు కదా. సో దిస్ ఈస్ ద బోస్ ఆడియో సిస్టమ్. సౌండ్ కూడా చాలా బాగుంది, నాట్ బ్యాడ్, చాలా బాగుంది సౌండ్. అండ్ మెయిన్ కంట్రోల్స్ దగ్గర వస్తే ఇక్కడ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి దీనికి. నైట్ టైం కాగానే మీకు ఆటోమేటిక్ ఆన్ అయిపోతాయి. అండ్ వైపర్స్కి వచ్చేసరికి వైపర్స్ ఆర్ మాన్యువల్. సో ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఏం లేవు దీంట్లో. సో నార్మల్లీ లో, ఇంటర్మీడియట్ అన్ని మాన్యువల్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ సైడ్ లాస్ట్ చూసుకుంటే మీకు రియర్ ఏదైతే వైపర్ ఉందో దాని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకసారి మీకు రియర్ సైడ్లో ప్లేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఫుల్ కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టి ఇప్పుడు నార్మల్ కూర్చున్నప్పుడు మీకు ఈ మాత్రం ప్లేస్ ఉంటుంది. సో మీకు డిస్టెన్స్ కొంచెం చూడండి, ఈ మాత్రం ప్లేస్ ఉంది. నా హైట్ ఏమో 5'7" నా హైట్ ఉంటుంది. సో నా హైట్కి మాత్రం ఓకే ఈ కార్ అయితే కంఫర్టబుల్ ఉంది, కొంచెం స్పేషియస్ ఉంది ప్రీవియస్ మోడల్కి చూసుకుంటే. అండ్ రియర్ చూసుకుంటే మీకు ఇక్కడ ఏసీ ఉంది. అండ్ ఇక్కడ పవర్ అవుట్లెట్, ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. సో ఒకటి ఇటు సైడ్ ఉంది అండ్ ఇంకో సైడ్ కూడా ఇటు సైడ్ కూడా ఉంది. అండ్ సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్ కూడా వచ్చింది. సో విచ్ ఇస్ రియల్ గుడ్. ఒక 4 పర్సన్స్ మాత్రం కంఫర్టబుల్గా ఈ కార్లో కూర్చోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఇంటీరియర్ డాష్ బోర్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. ఈ టాప్ ఎండ్ తీసుకుంటే మీకు సన్ రూఫ్ వస్తుంది కదా. సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే కూడా జస్ట్ ఇలా వన్ టచ్ చేయగానే సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ రియలీ కూల్. సో దిస్ ఈస్ క్లోజింగ్. సో సన్ రూఫ్ ఏరియా యాక్చువల్గా కొంచెం చిన్నగా ఉంది, నాట్ మరీ పెద్దగా ఏం లేదు, జస్ట్ నార్మల్ సైజ్ సన్ రూఫ్. అండ్ టిల్ట్ ఫంక్షన్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద టిల్ట్ ఫంక్షన్ అండ్ లెట్స్ క్లోజ్ ఇట్. సో ఈ కార్ అయితే ఇవైతే ఫీచర్స్. సో చూసారు కదా, ఇవైతే ఈ కార్వి మెయిన్ ఫీచర్స్. సో ఇవి కాకుండా అడిషనల్గా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అంటే ఈ యాస్టా ఆప్షనల్ ఏదైతే కార్ ఇప్పుడు మీరు చూసారో సో దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో విచ్ ఇస్ రియల్లీ నైస్. దీనికన్నా ముందు ఏ మోడల్ తీసుకున్నా కానీ ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ దీంట్లో మాత్రం 6 ఉన్నాయి. సో 2 ఏమో మీకు సేమ్ ఈ డాష్ బోర్డ్లో వస్తాయి. అండ్ ఇంకా 2 ఏమో మీకు సీట్స్లో ఉంటుంది, సీట్ కార్నర్లో ఉంటాయి. అండ్ ఇంకా రిమైనింగ్ ఏమో మీకు ఇక్కడ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దీంతో పాటు ఈ కార్లో మనకి ఏబిఎస్, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి హ్యాచ్ బ్యాక్లో వన్ ఆఫ్ ది గుడ్ అడిషన్ ఏంటంటే హిల్ అసిస్ట్ కంట్రోల్. సో అది ఈ కార్లో ఇన్బిల్ట్ ఉంది. అదేంటంటే మీకు హిల్ ఏరియాస్ ఎవరు ఉన్నప్పుడు ఒకవేళ సడన్గా మీరు కార్ ఆపేసారు అనుకోండి, ఆపేసినప్పుడు కార్ అనేది రివర్స్ వెళ్ళదు. సో అది ఈ కార్లో ఉంది ఫీచర్. సో ఇక్కడ ఆపినా కూడా అక్కడ నుంచి కంటిన్యూగా ఇంకా ఫ్రంట్కి తీసుకెళ్ళవచ్చు. సో అది బెస్ట్ ఫీచర్ ఈ కార్లో. సో చూసారు కదా ఇన్ని ఫీచర్స్, టోటల్ అంతా ప్రీమియం క్వాలిటీ ఉంది కదా. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ దీని ప్రైస్ ఎంత ఉంది అంటే దీని ప్రైస్ మనకి 8 lakhs నుంచి 13.5 lakhs దాకా ఉంది ఈ కార్ ప్రైస్. సో ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా. కానీ ఇంత ప్రైస్ ఎందుకు ఉందంటే దీంట్లో ఉన్న ఫీచర్స్, దీని ఇంజన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్చువల్గా ప్యాకేజ్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే దీంట్లో కూడా మీ ఇష్టమైన మోడల్ అంటే మీ పర్సనల్ చాయిస్ బట్టి తీసుకోవచ్చు. కానీ నేను నడిపిన దాంట్లో అయితే నాకు 1 లీటర్ టర్బో ఇంజన్ అయితే చాలా నచ్చింది. సో 120 PS పవర్ ఉంది, విచ్ ఈస్ రియల్లీ నైస్. పవర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే దీని తర్వాత నేను ఒక డ్రైవ్ ది పర్ఫార్మెన్స్ వీడియో ఉంటుంది. సో దాంట్లో అసలు ఈ i20 కార్ది రియల్గా అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో డెడికేటెడ్ చూపిస్తాను. లిటరల్లీ యూ విల్ బి సర్ప్రైజ్డ్.
ఎందుకంటే నేను కూడా ఈ కారు రైడ్ చేస్తున్నప్పుడు అనుకోలేదు ఈ కారు ఇంత బాగుంటుందా, ఎందుకంటే ప్రీవియస్ మోడల్ని చూసుకుంటే బయట నుంచి లుక్స్లో చిన్నగా అయిపోయింది కారు అని అనుకున్నా. బట్ వన్స్ ఒక్కసారి డ్రైవ్ చేయగానే నాకు అసలు ఇంప్రెషన్స్ అనేవి టోటల్గా చేంజ్ అయిపోయినాయి. ఒకసారి నేను దీని తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను, సో దాంట్లో అయితే చూడండి. చూస్తే మాత్రం డెఫినెట్లీ మీకు దీంట్లో ఉన్న పవర్ అవన్నీ కూడా అర్థమైపోతుంది. అంటే ఎట్లా ఉందంటే చిన్నపాటి ఒక స్పోర్ట్స్ కార్ అయితే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది. అంటే నేను చెప్తున్నాను కదా, సో ఇంతకుముందు కార్ డ్రైవ్ చేయకముందు ఏది ఇంప్రెషన్ ఉన్నానో రైడ్ చేసిన తర్వాత టోటల్ ఇంప్రెషన్ మారిపోయింది. సో ఏంటంటే ఈ కార్ కొనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఇంజన్గా మెయిన్ చూసుకొని, ఇంజన్ అండ్ ఫీచర్స్ చూసుకొని ఈ కార్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మోడల్ చూసుకుంటే మీకు బయట నుంచి లుక్ బాగుండేది, లోపట్ల ఇట్ వాజ్ ప్రెటీ బేసిక్. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఇంటీరియర్ కానీ ఇంజన్ ఇవన్నీ టోటల్ అప్గ్రేడ్ అయిపోయినాయి. అండ్ బయట నుంచి చూసుకుంటే కాంపాక్ట్ ఉంది, డ్రైవింగ్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో పాత మోడల్కి ఈ మోడల్కి డ్రైవింగ్ చూసుకుంటే కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ రైడ్ రివ్యూలో చెప్తాను. సో ఆ వీడియోతో తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ ఫీచర్స్ గురించి వీడియోలో ఒకటే దాంట్లో అన్నీ చేసేస్తే చాలా పెద్ద అయిపోతుందని చెప్పేసి నేను పర్ఫార్మెన్స్ వీడియో అనేది సపరేట్గా చేస్తున్నాను. సో దాంట్లో మీకు డ్రైవ్ గురించి కానీ మీకు మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అవన్నీ కూడా టోటల్ దాంట్లో చెప్తాను. సో ఇదైతే ఈ కార్ గురించి. అండ్ ఈ కార్ ప్రైస్ కూడా 13,36,000 యాస్టా ఆప్షనల్ ఆన్ రోడ్. సో ఇది పెట్రోల్ 1 లీటర్ టర్బో. సో ఇంజన్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. పెట్రోల్ 1 లీటర్ టర్బో యాస్టా ఆప్షనల్, ఇది ఆటోమేటిక్. సో ఇక్కడ మీకు డీసీటీ ట్రాన్స్మిషన్, ఇది డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఈ కార్ అయితే మీకు 13,34,000 ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. అండ్ ఈ ప్రైస్ కూడా మీరున్న ప్లేస్ టు ప్లేస్కి కొంచెం చేంజ్ అవుతుంటుంది. నేను షోరూమ్ డీటెయిల్స్ మీకు కింద డ్రాప్ చేస్తాను. సో మీరు షోరూమ్ వాళ్ళని కనుక్కోండి, మీకు ఏ కార్ కావాలో ఆ కార్ గురించి డీటెయిల్స్ అన్ని షోరూమ్ వాళ్ళు చెప్తారు. షోరూమ్ డీటెయిల్స్ నేను కింద డ్రాప్ చేస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఒకసారి షోరూమ్కి కాల్ చేసి కనుక్కోండి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో డెఫినెట్లీ మీరైతే చెక్అవుట్ చేయండి, ఎందుకంటే హ్యాచ్ బ్యాక్స్లో ఉన్నాయి ఓన్లీ ఫ్యూ కార్స్ మాత్రమే బెస్ట్ కార్స్ ఉన్నాయి. ఒకటి దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ ఒకటి ఆల్ట్రోజ్ ఉంది, ఇంకోటి i20 ఉంది. సో పవర్ విషయంలో చూసుకుంటే మాత్రం దీనికి దానికంటే ఇది ఎక్కువ ఉంది పవర్. అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, అది కాస్ట్ తక్కువ ఉంది, ఇది కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ ఇంత కాస్ట్ ఉంది అనేది కూడా వర్త్ ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు సే. ఎందుకంటే దీనికన్నా ముందు ఆల్రెడీ ఆల్ట్రోస్ కూడా వీడియో చేశాను. సో అదేంటంటే అండర్ 10 lakhsలో మీకు ఆల్ట్రోస్ వస్తుంది. సో ఇదేంటే కొంచెం ప్రీమియం వెళ్ళిపోతుంది, కానీ దీంట్లో ఫీచర్స్ కూడా అలానే ఉన్నాయి. సో అన్నీ ఇంక్రీజ్ అయిపోయినాయి కాబట్టి ఆబ్వియస్లీ ప్రైస్ అనేది కూడా పెరుగుతుంది. సో డజంట్ మ్యాటర్, ఎందుకంటే మీకు పర్ఫార్మెన్స్ కావాలి, ఫీచర్స్ కావాలి, అన్నీ కావాలన్నప్పుడు ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు స్పెండ్ మనీ. సో ఇదైతే ఈ కార్ గురించి. నాకు తెలిసి ఈ కార్ గురించి ఒక ఓవర్ వ్యూ, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా 10 మంది మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఎక్స్క్లూజివ్ ఇంకా ముందు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. సో డూ సబ్స్క్రైబ్, డూ షేర్ అవర్ ఛానల్. అండ్ నా అప్డేట్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీ ఫాలో మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.